మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఓఎన్జీసీ, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్ట్లే, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు, లేదా యూట్యూబ్ లో కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అడగొచ్చు. నేను రాజేంద్ర గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా అయితే మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మరి మనం చూసినట్లయితే కొన్ని రోజుల్లో రెండో విడత శాంతి చర్చలు కూడా జరగనున్న నేపథ్యంలో నిఫ్టీ మరియు నిఫ్టీ బ్యాంక్ హయ్యర్ హైస్ అలాగే హయ్యర్ లోస్ ఏర్పరచుకుంటున్నాయి. అదేవిధంగా బాటం ఏర్పడిందా? ఇక్కడ నుంచి మార్కెట్ దిశ అసలు ఎలా ఉండబోతోంది? ఐ థింక్ మనకి ఓవరాల్ మార్కెట్ చూస్తే అండి 2 ఏప్రిల్ రోజే ఒక బేస్ అనేది ఫామ్ అవటం జరిగింది. బికాస్ 22,182 ఏదైతే బేస్ ఫామ్ అయిందో, ఇన్ఫాక్ట్ మనం గత షోస్ లో కూడా అనుకున్నాం 21,740 దాకా వచ్చే ఛాన్స్ ఉందని. బట్ 500 పాయింట్స్ పైనుంచే రివర్స్ అవటం చేసినాం. సో ఈవెన్ వర్స్ట్ న్యూస్ ఏదైనా వచ్చినా కూడా గ్లోబ్ నుంచి బాంబింగ్ అవుతుంది అదన్నా కూడా మార్కెట్ రియాక్ట్ అవ్వాలి, ఎక్సెప్ట్ ఫర్ 1 డే, అది కూడా మండే. ఈ మండే ఎప్పుడైతే వీకెండ్స్ లో చర్చలు విఫలమయ్యాయని వార్త రావడంతో ఒక 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది. బట్ అది కూడా పుల్ బ్యాక్ రావటం చేసాం. సో ఇప్పుడే మీరు అన్నట్టు హైయర్ హైస్ హైయర్ రోస్ ఫామ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఒక షార్ట్ టర్మ్ బేస్ అయితే ఫామ్ అయింది 22,180 దగ్గర. ఆఫ్ కోర్స్ అది చాలా దూరం ఉంది, బికాస్ 2,200 పాయింట్స్ కింద బాట్ బేస్ గురించి మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ అప్ మూవ్స్ ఎక్కడ దాకా ఉంటుంది ఇస్ వెరీ ఛాలెంజింగ్ ఇక్కడ. సో ఈ గల్ఫ్ వార్ ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో ఐ థింక్ నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్యాప్ డౌన్స్ తో ఓపెన్ అవటం చేసాం. అండ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అంటే లాస్ట్ 10 days నుంచి ఆల్మోస్ట్ ఆ గ్యాప్స్ ఫిల్ చేసే ప్రక్రియ కంటిన్యూస్లీ కొనసాగుతుంది. సో ఇప్పుడు లాస్ట్ గ్యాప్ ఏదైతే మనం చూసామో, ఇన్ఫాక్ట్ లాస్ట్ కాదు, లాస్ట్ బట్ 1 గ్యాప్ ఏదైతే 6th మార్చ్ రోజు ఫామ్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఆ లెవెల్ 24,415. సో ఇప్పుడు 24,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ హై 24,400 కూడా రావటం చూసాం. ప్రాబ్లీ ఇంకా హైయర్ సైడ్ మనం లెవెల్స్ వెళ్ళి చూడాలంటే కనుక 24,825 అనేది నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఓవరాల్ గా మనం చెప్పేది ఏంటంటే బై ఆన్ డిప్ స్ట్రాటజీని ఈ టైంలో అవలంబించాలి. ఎందుకంటే హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతున్నప్పుడు బుల్సే మార్కెట్ కంట్రోల్లో ఉంటారు. సో ఈవెన్చువలీ ఒక వైడ్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ సపోర్ట్ పాయింట్ దగ్గరలో లేదు, ఇట్స్ లిటిల్ ఫార్. కరెంట్లీ 24,350 ఉంటే 23,680 దగ్గరే సపోర్ట్ పాయింట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 700 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి, అదేవిధంగా ఒక 500 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ స్టేజ్ లో కామ్ గా ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ లేదు. బట్ ఏమాత్రం మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అయ్యి ఆ 24,000 ఆర్ 23,800 వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేయొచ్చు. సో ఓవరాల్ రేంజ్ మనకి డౌన్ సైడ్ 23,680 అండ్ అప్ సైడ్ 24,825. సిమిలర్ చార్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనపడుతుంది. సో 200-day మూవింగ్ యావరేజ్ ఆల్రెడీ క్రాస్ అవుట్ అని చూస్తున్నాం మనం. అంటే కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ అని మనం అనుకోవచ్చు. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లోస్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఆ 50,000 బేస్ ఏదైతే ఫామ్ అయిందో ప్రిసైస్లీ 49,954, అక్కడి నుంచి క్లోజ్ టు 6,600 పాయింట్స్ ఆల్రెడీ పెరగటం చూసాం. సో ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుంది అంటే కనుక ఇంకొక 1,000 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బికాస్ 57,696 ఏదైతే ఉందో ప్రాబ్లీ అది గ్యాప్, మనం ఇందాక అనుకున్న నిఫ్టీలో గ్యాప్ ఏదైతే లెవెల్ అనుకుంటున్నాం 6th మార్చ్ రోజు క్రియేట్ అండ్ గ్యాప్. సో ఈవెన్చువలీ 1,000 పాయింట్స్ అప్ సైడ్ ఉన్నా కూడా ఐ థింక్ మేజర్ సపోర్ట్ అనేది 54,800 దగ్గరే ఉంది. అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 1,800-2,000 పాయింట్స్ కిందనే. సో ఓవరాల్ గా మార్కెట్ లో ఎక్సైట్మెంట్ అయితే ఇక్కడ అవసరం లేదు, ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం కూడా కనపట్లేదు. ఐ థింక్ మనకి ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్స్ వస్తేనే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వీ షుడ్ టేక్ పొజిషన్స్ అని చార్ట్స్ సూచిస్తున్నాయి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. అనంతపురం నుంచి సురేష్ గారు కాల్ చేశారు. సురేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను ఐపీఎల్ ఫ్యాషన్ రిటైల్ దాంట్లో 90 రూపాయలు పెట్టి 490 షేర్లు కొన్నాను సార్. అది హోల్డ్ లో పెట్టాలా లేదా కంటిన్యూ చేయాలి సార్? ఏ షేర్ అండి? ఆదిత్య బిర్లాస్. ఓకే, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ రికవరీ ఇప్పుడే రావటం చూస్తున్నాం అండి మనం. సో మీరు కొన్న స్టాక్ ఈస్ గుడ్ నేమ్, బట్ కొద్దిగా ప్రైస్ కరెక్షన్ మోడ్ లో ఉంది.
మేబీ ఇంకొక 2-3 క్వార్టర్స్ మీకు వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ అయితే బిల్డ్ అ ఫ్యాషన్ హోల్డ్ అనే సజెషన్. ఎందుకంటే రిటైల్ స్పేస్ లో కొద్దిగా సైడ్ వేస్ నుంచి ఐ థింక్ అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది కానీ బట్ ఇట్ విల్ టేక్ టైం. సో మీ పొజిషన్ హోల్డ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు కర్నూలు నుంచి శ్రీధర్ గారు కాల్ చేశారు. శ్రీధర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం, ఎగ్జిమ్ టెలికామ్ సిస్టమ్స్ ఎనిమిదో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ప్రెజెంట్ రేట్ బై చేసుకోవచ్చా మేడం? ఓకే రాజేంద్ర గారు, ఏంటంటే స్టాక్స్ స్టాక్ నేమ్ ఒకసారి ఎగ్జికామ్ టెలి సిస్టమ్స్ ఎనిమిదో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ టెలి సిస్టమ్స్ ఒకటి, ఇంకోటి ఏదో ఎనిమిదో ఇంజనీరింగ్. ఇన్ఫ్రా ప్రాబ్లీ ఇంజనీరింగ్. కరెక్ట్. మీరు అడిగిన రెండు నేమ్స్ ప్రాబ్లీ ఎన్ఎస్సి లో ఉన్నట్టు కనపట్లేదండి నాకు. మేబీ బిఎస్సి లిస్టెడ్ అనుకుంటాను, లేదంటే ఎస్ఎంఏ సెగ్మెంట్ లో ఉండుంటాయి. సో ఐ డోంట్ ట్రాక్ దోస్ స్టాక్స్. సో దానికి నేను ఆన్సర్ ఇవ్వలేనండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. సార్ నమస్తే సార్, నేను మద్రాసు నుంచి సార్. నేను ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రిలయన్స్, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్ లో 3 lakhs చొప్పున పెట్టచ్చు. జియో ఫైనాన్స్ చెప్పండి, లేదంటే మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారా? రిస్క్ తీసుకుంటారు సార్, 9 months to 1 year కూడా ఉండగలను. అవసరం అయితే కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ఒక 30-40% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఐ థింక్ మీరు స్టాక్ మార్కెట్ లో ఎప్పుడైతే పెట్టుబడి పెడతా ఉంటున్నారో ఆల్రెడీ రిస్క్ తీసుకున్నట్టేనండి. ఎందుకంటే మీకు చెప్పవసరం లేదు రిస్క్ తీసుకుంటున్నారు. బికాస్ ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ రిలయన్స్, ఎటర్నల్ ఇవన్నీ కూడా 30-40-50% వరకు కూడా పర్ఫార్మ్ చేసాం. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మీరు చూస్ చేసిన నేమ్స్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ నేమ్స్ అండి. ఎటర్నల్ కొద్దిగా రిస్కీ బెట్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ 365-370 నుంచి 220 దాకా కరెక్ట్ ఇప్పుడు 250 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఓన్లీ థింగ్ వన్ థింగ్ ఏంటంటే అన్ని కూడా మంచి నేమ్సే కాబట్టి ప్రాబ్లీ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్. సో దానికన్నా కొద్దిగా రిస్క్ తీసుకొని రివార్డ్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక కొంచెం మిడ్ క్యాప్స్ లోకి వెళ్తే కనుక దెర్ ఈస్ మోర్ రివార్డ్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు చెప్పిన నేమ్స్ అన్ని నిఫ్టీలో ఉన్న నేమ్స్. సో నిఫ్టీ మేనేజ్మెంట్ కి స్టాక్స్ అన్ని యూజ్ అవుతాయి. సో ఎట్లా అవుతుందంటే ఒకసారి రిలయన్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది, ఇంకోసారి ఎటర్నల్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది, అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది జస్ట్ టు మేనేజ్ ద ఇండెక్స్. సో అలాంటప్పుడు వీటిలో రిటర్న్స్ అనేది ఎస్పెషల్లీ రిలయన్స్ అండ్ శ్రీరామ్ వాటిలో 10-15% కన్నా ఎక్కువ రాకపోవచ్చు. బట్ మీరు కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుంటారంటే కనుక దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అని చెప్తాను. సో నా ఉద్దేశంలో దీపక్ ఫర్టిలైజర్స్ ఒక బేస్ అనేది ఫామ్ అయిందండి అరౌండ్ 900 దగ్గర. ఆఫ్ కోర్స్ కరెంట్లీ ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం లేదు, బట్ డెఫినెట్ గా దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టి ఒక 10% కరెక్షన్, అంటే కరెంట్లీ 1200 ఉంది అండ్ లోస్ నుంచి ఆల్రెడీ 25% పెరిగింది. సో అందుకోసం దాన్ని కొద్దిగా వాచ్ లిస్ట్ లో పెట్టి అరౌండ్ 1100 or 1050 మనం కొనగలితే కనుక ఐ థింక్ 1610, 1620 ఏదైతే లైఫ్ హై ఉందో అది నెక్స్ట్ 1 year లో అప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అలానే మీరు కొంచెం హై బీటా నేమ్ అనుకున్నా కూడా లారస్ ల్యాబ్ ఒకటి కూడా ఈ షుడ్ వాచ్ అండి. సో అది కూడా మీరు అప్ టు అరౌండ్ 950 ఆర్ మేబీ 980 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ లో తీసుకుంటే కనుక ఈవెన్ ఈ రెండు స్టాక్స్ లో నా ఉద్దేశంలో ఫ్రంట్ లైన్ రిలయన్స్, ఎటర్నల్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ లో 15% వస్తే మేబీ దీపక్ ఫర్టిలైజర్స్ దాంట్లో 20-22% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రిస్క్ ని స్ప్రెడ్ చేసుకుని మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు రాజు గారు కాల్ చేశారు. రాజు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్తే మేడం. నమస్తే రాయన్ సార్. ఒక 3 stocks ప్లస్ బై సార్. ఫస్ట్ ది సన్సేరా ఇంజనీరింగ్, సెకండ్ ఏబీ రియల్ ఎస్టేట్, థర్డ్ స్కై గోల్డ్. థింక్ సన్సేరా ఐ టేక్ అండి. సో ప్రాబ్లీ ఆ స్టాక్ మీరు చూస్తే కనుక ఒక న్యూ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెష్ బై చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా సైడ్ వేస్ లో ఉన్న నేమ్ కానీ లేదంటే ఒక మంచి కరెక్షన్ వచ్చినప్పుడు ఫుల్లీ కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ సన్సేరా పెరగదని కాదు, డెఫినెట్లీ దీని పొటెన్షియల్ అప్ టు 3500 ఉంది. సో కరెంట్లీ 2300 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓన్లీ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2025 ఏప్రిల్ అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఇది 970 రూపీస్ లో ఉన్న స్టాక్. సో 900 నుంచి 2000 వరకు అంటే ఆల్మోస్ట్ 2.5 times విత్ ఇన్ 1 year పెరిగింది. సో అలాంటప్పుడు మేబీ 30% అప్ సైడ్ ఉన్నా కూడా ఆర్ 40%, బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో వన్ వే అయితే వెళ్ళదండి. సో గతంలో కూడా చూసాం మనం 2396 నుంచి లో 1940 కూడా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ మంత్ లో కూడా 2052. సో ఇలాంటి స్టాక్స్ మనం చూస్ చేసినప్పుడు ఎక్కువ లాంగ్ టైం ఇచ్చి ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటే కనుక విల్ మేక్ గుడ్ మనీ. సో నా సజెషన్ అయితే ప్రాబ్లీ డిప్స్ లో యూ షుడ్ ట్రై టు బై 2220 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఇది షార్ట్ టర్మ్ కి. అంటే ఇక్కడ నుంచి 150 రూపీస్ కింద సన్సేరాలో. అదేవిధంగా 1764 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో గత 1.5 year గా ఇది 200-day మూవింగ్ యావరేజ్ కిందకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. సో
బిట్వీన్ 22 and 1800 లో మీరు సన్సెర్ అక్యూములేట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ కొన్నా కూడా ప్రాబ్లీ డిప్స్ లో కొనేటట్టు యూ షుడ్ ప్లాన్ అండి. అండ్ 1800 వచ్చేసరికి సన్సెర్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. రైట్ సార్, మరిన్ని స్టాక్స్ గురించి చంద్ర గారు Yes, ma'am. సార్ ఇది చైతు గారు అడుగుతున్నారండి. చెంప్లార్, సన్మార్ అలాగే జేజీ కెమికల్స్ ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. ఐ థింక్ చెంప్లాస్ట్ ఇస్ టోటలీ అవాయిడబుల్ నేమ్ అండి. సో ఇలాంటి చార్ట్స్ ని మనం ఫాలోయింగ్ స్వర్డ్స్ అంటాం. సో అలాంటి స్టాక్స్ ని క్యాచ్ చేయడం అనేది వెరీ డేంజర్. ఆఫ్ కోర్స్ పెరగదని కాదు, బట్ స్టిల్ దీని హిస్టరీ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ జూలైలో 630 రూపీస్ ఉన్న స్టాక్ ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ లో 211 దగ్గర ఉంది, కరెంట్లీ 236 దగ్గర ఉంది. సో ఎప్పుడైతే ఇలాంటి ఇన్వెస్టర్స్ వెల్త్ డిస్ట్రాయ్ చేస్తే స్టాక్స్ వీటి జోలికి వెళ్ళకూడదు. ఫస్ట్ థింగ్, లేదు నేను ఈ స్టాక్ ని కొంటానంటే కనుక ట్రేడింగ్ పెట్ కిందనే తీసుకోవాలి తప్ప ఈ షుడెంట్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్. సో నేను చెన్ప్లాస్ లోనే ఇన్వెస్ట్ చేస్తానంటే కనుక దిస్ ఇస్ ద పాయింట్ టు బై. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అయితే అవసరం లేదు, బికాస్ స్టాప్ లాస్ మనకి 215 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 18 రూపీస్ కింద స్టాప్ లాస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ పెరిగి చెన్ప్లాస్ట్ ఇంకా రికవరీ వచ్చింది అంటే కనుక 200 మూవింగ్ యావరేజ్ అయితే ఉందో ఐ థింక్ 322 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో 20 రూపీస్ ఆల్మోస్ట్ రిస్క్ ఉంది అండ్ ప్రాబ్లీ రివార్డ్ ఈస్ 90 రూపీస్ కాబట్టి ఓన్లీ ఫర్ ట్రేడింగ్ చెంప్లాస్ ని కొనాలి తప్ప దీన్ని అవాయిడ్ చేయొచ్చు. సిమిలర్లీ జేజీ కెమ్ ప్రాబ్లీ స్టాక్ సైడ్ వేస్ నుంచి కరెక్షన్ మోడ్ లో ఉందని చెప్పొచ్చండి. సో ఈ స్టాక్ కూడా లాస్ట్ ఇయర్ జూలై 558 నుంచి కరెక్ట్ అవుతూ ఒక 298 దగ్గర బేస్ ఫామ్ అయింది. సో దీనిలో ఒక గ్రేట్ సపోర్ట్ అనేది ఐ థింక్ లాస్ట్ ఇయర్ మార్చ్ లో మనం చూసాం 280 దగ్గర. సో బిట్వీన్ 370 and 280 మీరు జేజీ కెమికల్ 1 to 2 year టైం ఫ్రేమ్ కోసం కొనొచ్చు. ఈవెన్చువల్లీ ఇది ప్రీవియస్ హై ఏదైతే ఉందో 558 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దిట్స్ అ గుడ్ చార్ట్ జేజీ కెమికల్ లో యూ షుడ్ బై. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. తిరుపతి నుంచి చంద్రబాబు గారు కాల్ చేశారు. చంద్రబాబు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. బీడీఎల్ మైథాన్ అలాయ్స్ టచ్ బై చేయకండి. రెండో స్టాక్ ఏమన్నారండి? మైథాన్ అలాయ్స్, MITHAN మైథాన్ అలాయ్స్ లిమిటెడ్. మైథాన్ కరెక్ట్. మైథాన్ అలాయ్స్ చూస్తే కనుక 994 దగ్గర ఉన్న స్టాక్ అండి. లాస్ట్ 1.5 year గా ఇది నో మూవర్ లాగా చెప్పొచ్చు, ఎందుకంటే ఒక టైట్ రేంజ్ లో స్ట్రక్ అయిన స్టాక్ ఇది. సో బిట్వీన్ 850 and మేబీ 1150 మధ్యలో స్ట్రక్ అయింది స్టాక్. సో ఇంకొంచెం టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, బట్ డెఫినెట్లీ 1 to 2 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక మీరు అక్యుములేట్ చేయొచ్చు. 994 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అప్ టు 850 అంటే 140-150 పాయింట్స్ కింద వరకు కూడా మీరు అక్యుములేట్ చేయాలి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ పర్ యానం. సో ఇట్స్ అ గుడ్ నేమ్ టు బై అండ్ చార్ట్ కూడా బాగానే ఉంది. సో బీడీఎల్ కూడా షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ అండి. దో డిఫెన్స్ లేన్స్ లో కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్ అయినప్పటికీ ఈ స్టాక్ కూడా 2096 నుంచి కరెక్ట్ అవుతూ మేబీ ఆ 1000 రూపీస్ అనేది బేస్ ఫార్మ్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ డబల్ బాటమ్ మనం తీసుకున్నా కూడా అరౌండ్ 900-920 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే ఐ థింక్ 1090 నుంచి 1350 దాకా రావటం చూసాం. బట్ స్టిల్ ఇక్కడ మీరు ఒక 20% కొనాలి. బై ద టైమ్ అది అరౌండ్ 1200 or 1150 వచ్చేసరికి బీడీఎల్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. సో దీనికి ఒక మేజర్ రెసిస్టెన్స్ 1633 దగ్గర ఉంటుందండి. ఒకవేళ దాటింది అంటే కనుక ఐ థింక్ ఆల్ టైమ్ హై ఏదైతే ఇందాకే అనుకున్న 2096 వెళ్ళే ఛాన్స్ ఉంది. రెండు కూడా మంచి స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకుని రెండు కూడా బై. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నాగార్జున గారు కాల్ చేశారు. నాగార్జున గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను జెన్ టెక్నాలజీస్ 100% ప్రాఫిట్ లో ఉన్నాను. అది సెల్ చేసి బిఎంఎల్ బై చేయొచ్చా? ఒకటి. రెండు, డెలివరీ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు. ఐ థింక్ మీరు చెప్పిన ఫస్ట్ జెన్ టెక్నాలజీస్ డిఫెన్స్ నేమ్ లో ఉంది. ఐ థింక్ బిఎంఎల్ కూడా మోర్ ఆర్ లెస్ పిఎస్యు డిఫెన్స్ లాగానే అనుకోవచ్చు. సో నా సజెషన్ అయితే జెన్ టెక్నాలజీస్ ఇక్కడ నుంచి కూడా పొటెన్షియల్ ఉన్న నేమ్ అండి. ఎందుకంటే ప్రాబ్లీ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 1500 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 25 నుంచి కరెక్ట్ అవుతూ ఆఫ్ కోర్స్ 950 దగ్గర రావటం చేసాం. బట్ ఓన్లీ థింగ్ టు డైవర్సిఫై, సింగిల్ కంపెనీ మీద రిస్క్ ఎందుకు, అట్ ద సేమ్ టైం 100% ప్రాఫిట్ ఉంది కాబట్టి నా సజెషన్ అయితే 50% యూ షుడ్ ట్రై టు షిఫ్ట్ అండి. సో మీ దగ్గర ఉన్న జెన్ క్వాంటిటీలో 50% అమ్మి ఐ థింక్ యూ కెన్ గో అప్ టు బిఎంఎల్ స్టాక్ అని చెప్పొచ్చు. డెలివరీ ప్రాబ్లీ ఐ థింక్ నా ఉద్దేశంలో షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ ఒకవేళ కొన్నా కూడా. సో మనం చూసింది ఏంటంటే చార్ట్స్ లో లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఇది 230 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 480-490 వరకు వెళ్ళి కరెంట్లీ 450 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇట్స్ ఎ వెరీ హై బీటా నేమ్. అది మీరు వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ 370 ఇస్ ద బేస్ దీనికి. సో ఇక్కడ నుంచి కూడా ఒక 80-90 రూపీస్ ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక.
బట్ 350 కింద ఈ షుడెంట్ బీ ఇన్ ద స్టాక్, సో అక్కడ ఈ షుడ్ ట్రై టు ఎగ్జిట్ కంప్లీట్లీ. ఒకవేళ మీరు కొన్నా కూడా 350 స్టాప్ లాస్. దీని ఆల్ టైమ్ హై ఇస్ అరౌండ్ 708. అఫ్ కోర్స్ అంతవరకు వెళ్తుందో లేదో ప్రెడిక్ట్ చెప్పలేము చార్ట్స్ లో కూడా కాబట్టి, బట్ 550 టు మేబీ ఆ 607 అనేది అయితే చార్ట్స్ లో విజిబిలిటీ ఉంది. సో 150 రూపీస్ అప్ సైడ్, 80 రూపీస్ డౌన్ సైడ్ యాజ్ ఆఫ్ నౌ. డిప్స్ లో కొంటే మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందండి, బట్ 350 కింద ఐ థింక్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ డెలివరీకి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి జ్యోతి గారు కాల్ చేశారు. జ్యోతి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి రాజేంద్ర గారు. సినిమా స్కై గోల్డ్ ఎంతవరకు టార్గెట్ ఆశించవచ్చు? సినిమా అంటే స్కై గోల్డ్. స్కై గోల్డ్ ఒకటి అడిగారు సార్. స్కై గోల్డ్ ఎంతవరకు టార్గెట్ ఆశించవచ్చు? సిగ్మా అంటే 46 రూపీస్ ఉంది, అదేనంటే అడిగేది. జ్యోతి గారు, సిగ్మా కాదు శర్మ. ఓకే, సిర్మా. సిర్మా కరెంట్లీ 930 దగ్గర ఉందండి. సో అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. టు బి హానెస్ట్, ఐ థింక్ అన్చార్టెడ్ జోన్ లో ఉన్నప్పుడు ప్రాబ్లీ టార్గెట్స్ అనేది వెరీ టఫ్ టు ప్రెడిక్ట్. బట్ ఓన్లీ మన ప్రీవియస్ హిస్టరీ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే, లోస్ నుంచి ఎంత మూవ్ అయిందో నెక్స్ట్ అప్ మూవ్ అంతే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి చార్టికల్లీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 700 to 936 అంటే క్లోజ్ టు అబౌట్ 230 రూపీస్ మూవ్ అయింది. కాబట్టి ఇన్ ద నెక్స్ట్ 2 quarters అంటే అట్లీస్ట్ 6 months టైంలో 930 ప్లస్ 230 అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 960 అబౌట్ 1160 1200 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దానికన్నా మనం ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే కనుక దట్స్ వెరీ ఈజీ టు ప్రెడిక్ట్. సో 829 744 ఎంట్రీ పాయింట్ కింద సినిమా తీసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, జాగిల్ ప్రీపెయిడ్, జియో ఫైనాన్స్, హుండై లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. No, I think Hyundai కన్నా I should choose a better name నా ఉద్దేశంలో, బికాస్ ఐ థింక్ Hyundai అండర్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది మనకి చార్ట్స్ లో చూస్తే కనుక. దానికన్నా బెటర్ ఐ థింక్ యూ షుడ్ గో విత్ M&M లాంటి స్టాక్స్ తీసుకోవచ్చు. అండ్ మంచి కరెక్షన్ కూడా ఇచ్చారు, 2 స్టాక్స్ ఆఫ్ కోర్స్ వచ్చాయి. కానీ ఐ థింక్ నెక్స్ట్ బుల్ ర్యాలీలో M&M ఇంకొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది Hyundai కన్నా. అండ్ జాగ్లే ఇప్పుడే కూడా ప్రాబ్లీ ఐ థింక్ రివర్సల్ బార్స్ అనేది చూస్తున్నాం మనం. సో ఆల్ టైమ్ లో, ఇన్ఫాక్ట్ ఇది న్యూలీ లిస్టింగ్ లాగా అనిపిస్తుంది, బికాస్ 2023 నుంచి ఓన్లీ 2 years డేటా అనేది ఉంది ఇంట్లో. ఆఫ్ కోర్స్ 2023 సెప్టెంబర్ లో లిస్ట్ అయిన 150 దగ్గర లిస్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇట్ వెంట్ అప్ టు 590, తర్వాత ఆల్మోస్ట్ డబల్ బాటమ్ 180 దాకా రావటం చేసాం. కరెంట్లీ 260 ఉంది. బట్ జాగిల్ మీరు కొంటే కనుక ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ అండి ఈ స్టేజ్ లో. స్టాప్ లాస్ పెట్టుకుంటానంటే కనుక ఐ థింక్ క్లోజింగ్ బేసిస్ 215 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ 315 అంటే ఇక్కడ నుంచి ఒక 65 రూపీస్ పెరిగితే కనుక అక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ ఆ లెవెల్లో. రిలయన్స్ జియో నో బ్రెయినర్ అండి. ఐ థింక్ జియో ఫైనాన్స్ యూ షుడ్ ట్రై టు అక్యుములేట్. ఐ థింక్ అప్ టు అరౌండ్ 200 దగ్గర ఒక మంచి బేస్ అయితే ఫార్మ్ అయింది కపుల్ ఆఫ్ క్వార్టర్స్ బ్యాక్. సో అప్ టు 200 జియో ఫైనాన్స్ ఇది బై. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సురేష్ గోపాల్ గారు కాల్ చేశారు. సురేష్ గోపాల్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. హెచ్సిఎల్ టెక్, హిందుస్థాన్ కాపర్ గురించి చెప్తారు. I think IT names probably ఈ స్టేజ్ లో దే ఆర్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి, ఎక్సెప్ట్ ఫర్ ట్రేడింగ్ బౌన్సెస్. వాటిల్లో పెద్ద స్ట్రెంత్ అయితే కనపట్లేదు. ఆఫ్ కోర్స్ మ్యాసివ్ బౌన్సెస్ కూడా మనం గతంలో కూడా చూసాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీటిని లో బీటా స్టాక్ కింద పరిగణిస్తాం. సో మీకు ఇయర్లీ 10 to 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఓకే అనుకుంటే కనుక ఐటీ స్పేస్ లో ఉంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ అది కూడా మీరు షుడ్ కీప్ ట్రేడింగ్. సో హెచ్సిఎల్ టెక్ మనం చూస్తే కనుక 1250 అండ్ ప్రాబ్లీ 1550 అనేది రేంజ్. కరెంట్లీ 1440 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. సో ఈవెన్చువలీ డిప్ వచ్చినప్పుడు కొంటాం, అలానే 200-250 రూపీస్ పైకి వెళ్ళినప్పుడు అమ్మటం చేయటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఫర్ ద నెక్స్ట్ 4 quarters ఆర్ మేబీ 1 to 1.5 years వరకు కూడా ఈ ఆల్ ఐటీ నేమ్స్ హెచ్సిఎల్ టెక్ తో కాకుండా మోస్ట్ ఆఫ్ ద ఐటీ నేమ్స్ సైడ్ వేస్ అండ్ ప్రాబ్లీ మొమెంటమ్ ట్రేడింగ్ కే వి షుడ్ యూజ్ అండి. రైట్ సార్. అలాగే సార్ మిడల్ అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్లు గత కొన్ని రోజుల్లో 10 నుంచి 11% కూడా పెరిగాయి. అలాగే స్టాక్స్ కూడా ర్యాలీ అయ్యాయి. మరి ఈ టైంలో కొనడానికి ఆసక్తికరమైన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ప్రాబ్లీ దట్స్ ద ప్రాబ్లం అండి. ఇప్పుడు ఏమైందంటే సడన్ గా లాస్ట్ 10 days లోనే మ్యూచువల్ ఫండ్ అగ్రెసివ్ బయింగ్ తోటి ఇప్పుడే మీరు అన్న 10 to 15% వరకు కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ ఎలానే పెరిగింది. అఫ్ కోర్స్ స్టాక్స్ 10 to 15% ఆర్ మేబీ కొన్ని అయితే 20% కూడా పెరగటం చూసాం. సో అలాంటప్పుడు వీ షుడ్ చూస్ బెటర్ స్టాక్. సో డిఫెన్స్ నేమ్స్ లో ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ హైప్ అండ్ అగైన్. సో ప్రాబ్లీ అపోలో, ఐ మీన్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అపోలో మైక్రాన్స్ లాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ 180 నుంచి 230 వరకు కూడా రావటం చూసాం.
సో దాని టాప్ అరౌండ్ 350 నుంచి కట్ అవుతుంది, ఐ మీన్ కిందకి వస్తూ చూస్తాం. అలాంటి స్టాక్స్ వి షుడ్ చూస్. ఓన్లీ థింగ్ ఏంటంటే మొత్తం మనీ ఒకటేసారి పెట్టకుండా 2-3 ప్రైస్ పాయింట్స్ అప్ టు 10% కరెక్షన్స్ మంచి స్టాక్స్ పిక్ చేయొచ్చు. ఐ థింక్ డిఫెన్స్ నేమ్స్ విల్ డూ బెటర్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్